దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 27వ వచనము. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని ప్రతి ఒక్కరికి అందించారు. స్తోత్రాలు. రాజా, అల్పుడైన నన్ను మరుగు చెయ్యండి, మీ ఆత్మచేత నింపి వాడుకోండి. ఈ సమయంలో మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నాం. పేరు పేరున విశేషముగా మీ వాక్యరీతిగా దర్శించండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. మీ కృపకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నాం. తరువాత తోమాను చూచి, నీ వేలిటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం తరువాత శిష్యులందరూ కూడా ఆయన పునరుద్ధాన దర్శనాన్ని పొందుకున్నారు, కానీ తోమా వారి మధ్యలో లేకుండా పోయాడు. మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారున్న చోటికి, శిష్యులు ఉన్న గదిలోనికి వచ్చారు. ఆ భాగ్యాన్ని, ఆ అద్భుతాన్ని చూసే అవకాశాన్ని తోమా పోగొట్టుకున్నాడు. ఆయన మీకు సంతోషము సమాధానము కలుగుగాక అని వారితో అన్న మాటను కూడా తోమా అక్కడ ఉండలేకపోయాడు. ఆ మాట అన్నప్పుడు తోమా అక్కడ లేడు. అదే రీతిగా ఆయన ప్రతి ఒక్కరి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నప్పుడు కూడా తోమా అక్కడ లేడు. తర్వాత శిష్యులందరూ కూడా తోటివారు చెప్పారు, మేము యేసుక్రీస్తు ప్రభువుని చూశామంటే ఒకటే మాట అంటున్నాడు, నేను ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ, ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచితేనే కానీ నమ్మను. ఇటువంటి సందేహంలో, ఇటువంటి సంశయంలో, అనుమానంలో, చెప్పాలంటే అవిశ్వాసంలో ఉండిపోయాడు. గమనించండి. ఇటువంటి సందేహాల కారణంగా దేవుడు చేస్తున్న అద్భుతాలను చూసే అవకాశం మనకి ఉండదు, కోల్పోతాం మనం. చాలా సందర్భాలలో దేవుడు చేస్తున్న అద్భుతాలను చూడకుండానే మిగిలిపోతాం మనం. కారణం ఏంటంటే అనుమానం, ఇటువంటి సందేహాలు. దీన్ని బట్టే మనుషులు అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నాడు. ఆయన బోధలను విన్నాడు. ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని కూడా చూశాడు. ఆశ్చర్య కార్యాలు చూశాడు. సూచక క్రియలు జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు. స్వస్థతలు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడు. దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎలాగైపోయాడంటే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయాడు. ప్రారంభంలో అంటాడు కదా, ఒకవేళ ఆయన చనిపోవటానికి, ఏమైనా ఆయన్ని చంపటానికి జనాలు సిద్ధంగా ఉంటే, రాళ్ళు రువ్వటానికి అందరూ కూడా కూడుకొని ఉంటే, మనం కూడా ఆయనతో పాటు వెళ్దాం, మనం కూడా ఆయనతో చనిపోవటానికి సిద్ధంగా ఉండాలి అని గంభీరంగా మాట్లాడిన తోమా
ఆ తర్వాత రోజుల్లో తన అవిశ్వాసాన్ని బయటపెడుతూ ఉన్నాడు. గమనించండి. చూడగలిగితే ఇటువంటి అవిశ్వాసానికి కలిగిన కారణాలు అనేకం మనం చూస్తూ ఉంటాం విశ్వాస జీవితంలో. మొట్టమొదటి కారణం ఏంటంటే అవిశ్వాసానికి అపవాది, సాతాను. ఎవరితను? అబద్ధానికి జనకుడు. ఉన్నవి అసలు లేవు అన్నట్టు చెప్తా ఉంటాడు. జరుగుతున్నవి అసలేం జరగట్లేదు అన్నట్టు చెప్తా ఉంటాడు. స్వస్థతలు లేవంటాడు. ఆశ్చర్య కార్యాలు లేవంటాడు. నువ్వు అసలు అభివృద్ధి పొందవు అంటాడు. అసలు నీకు ఏ మేలు జరగదు అంటాడు. అందుకనే అపవాది ఎవరో? అబద్ధానికి జనకుడు. మొట్టమొదటిగా సందేహం కలిగించిన వాడు సాతానే. గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వ దగ్గరికి వెళ్ళి హవ్వ మనసులో ఒక సందేహాన్ని కలుగు చేశాడు. అది చూడగలిగితే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అంటే ఏం చేశాడు? ఇది నిజమా అని ఒక సందేహాన్ని కలుగజేశాడు. ఈ రోజున అపవాది మనుషుల్లో సందేహాన్ని పుట్టిస్తాడు, సంశయాన్ని పుట్టిస్తాడు, అనుమానాన్ని పుట్టిస్తాడు. అనుగుణంగా విశ్వాసులు ఏమైపోతారు? పేరుకే విశ్వాసులు ఏమైపోతారు? అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. వీటి కారణంగా దేవుని మహిమను గమనించండి. దేవుడు చేస్తున్న అద్భుతాలను మనము చూడలేము. అందుకనే మన అవిశ్వాసానికి కారణం ఏంటంటే అపవాది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన అవిశ్వాసానికి కారణం ఏంటంటే మన శ్రమలు గుండా వెళ్తూ ఉన్నాం. వీటన్నిటి నుంచి మనల్ని తప్పించగలిగేవాడు, వీటన్నిటి నుంచి మనల్ని గట్టెక్కించగలిగేవాడు దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసాన్ని చాలా సందర్భాల్లో కోల్పోతూ ఉంటాం. మందిరానికి వచ్చే క్రమం ఉంటుంది, ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది, ప్రభు సన్నిధికి వచ్చే ఆచారం అన్నీ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయగలడు అన్న సంగతిని మాత్రం మనుషులు మర్చిపోతూ ఉంటారు. అందుకని లోకంలో వ్యక్తుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. గమనించండి. మార్కు సువార్తలో ఇటువంటి సందర్భమే ఒకటి జరిగింది. అదేంటంటే శిష్యులందరూ కూడా మరి ఆ పడవలో, దోణిలో వెళ్తూ ఉన్నారు. విపరీతమైన గాలి తుఫాన్ వచ్చింది. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనంలో మనం చూడగలిగితే, దోణి అలలు చేత కొట్టబడి నీళ్లతో నింపబడుచుండగా, ఇక ఆ దోణి నిండా నీళ్లు నింపబడితే ఏమైపోద్ది? కొంతసేపుడికి ఆ దోణి కాస్త మునిగిపోద్ది. యేసయ్య చూసినట్లయితే ఎక్కడున్నాడు? ఓడ చివరన అమరమున ఆయన తలవాల్చుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు కదా. గమనించండి. ఆయన శక్తియుక్తులు ఏంటో శిష్యులకు తెలిసి ఉండాలి కదా. ఆయన భుజబలం ఏంటో, ఆయన బాహుబలం ఏంటో శిష్యులు గ్రహించగలిగి ఉండాలి కదా. అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని విడిపించగలడు అని విశ్వసించి ఉండాలి కదా. విశ్వసించలేదు. వాళ్ళు ఏమంటున్నారు? అవిశ్వాసంతో వణికిపోతున్నారు. ఇప్పుడు కాసేపట్లో మా పరిస్థితి ఏమైపోతుందో. ఈ దోణి చూస్తుంటేనేమో నీళ్లతో నిండిపోతుంది, గాలి తుఫాన్ ఏమో దోణిను తలకిందులు చేసేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ శిష్యులందరూ ఎక్కడున్నారు? గమనించండి. శ్రమల్లో ఉన్నారు. ఈ శ్రమలు మనలో ఏం కలిగిస్తాయి అంటే అవిశ్వాసాన్ని కలిగిస్తాయి. వాస్తవానికి శ్రమల్లో మనం చాలా నిలకడగా ఉండాలి. గమనించండి. శ్రమలు మనకు కాకపోతే ఎవరికి వస్తాయి ఇంకా కదా. ఇలాగా శ్రమ పడిన మీదట దేవుడు గొప్ప అద్భుతాలను మన ముందు ఉంచాడు అన్న సంగతిని మనం గ్రహించాలి. ఈ శోధనలు తరువాత దేవుడు మనకొక మరి నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని ఉంచాడన్న సంగతిని మనం గ్రహించుకోవాలి. అంతేగాని శ్రమలను బట్టి మనము కృంగిపోకూడదు. గమనించండి. ఆయనతో పాటు ఉన్నారుగా శిష్యులందరూ. ఆయన చేయగలిగిన అద్భుతాలు చూశారు. ఆయన చేయగలిగిన అద్భుతాలు ఏంటో వారికి తెలుసు కదా. అసలు నీటినే ద్రాక్షారసంగా మార్చాడు కదా ఆయన. అసలు ఏ రంగు, రుచి, వాసన లేని నీటిని ఆయన మధురమైన ద్రాక్షారసంగా మార్చాడు కదా. మరి ఇలాగా దోణి తలకిందులు అయిపోతున్న పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని సురక్షితంగా కాపాడగలడు అన్న విశ్వాసాన్ని అయితే వాళ్ళు లేకుండా పోయారు. అందుకని అవిశ్వాసం వచ్చేసింది వాళ్ళకి. ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకేమీ చింతలేదా?
గమనించండి. యేసయ్యని ఏమంటున్నారు వీళ్ళు? అసలు నీకేమైనా పడుతుందా? నీకేం పట్టదా? ఇక్కడ మేమేమైపోతున్నామో తెలుసా? ఆ! ఇలా అంటానికి కలిగిన కారణం ఏంటి? వారిలో ఉన్న అవిశ్వాసం. అందుకని అపవాది మనలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. అవునా? ఇది నిజమా? ఎందుకు తినకూడదు? కదా! ఈ రోజున లోకం కూడా అలాగే మనకు అవిశ్వాసాన్ని పుట్టిస్తది. ఇలాగే ఉండాలా? ఎందుకు ఉండాలి? ఇటువంటి అవిశ్వాసం కారణంగా మనం ఏం చేస్తాం? లోకరీతిని అనుసరిస్తూ ఉంటాం. అనుగుణంగా ప్రభువుకు ఆయాసకరమైన మార్గాలు మన జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. ప్రభువుని సంతోషపెట్టలేని పరిస్థితులు మన జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. అందుకనే గమనించండి, అపవాది సందేహాన్ని కలిగిస్తాడు, అనుమానాన్ని కలిగిస్తాడు, అవిశ్వాసాన్ని కలిగిస్తాడు. శ్రమలు మన జీవితంలో అవిశ్వాసాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆయనతో పాటే ఉన్నారు. వాస్తవానికి గమనించండి, చాలా సందర్భాల్లో విశ్వాసులు అనుకునేది ఏంటంటే, మేము ప్రార్థన చేస్తున్నాంగా మాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ, మేము ప్రార్థన చేస్తున్నాంగా మాకే ఎందుకు వచ్చింది అనారోగ్యం, మేము వాక్యం ప్రతిరోజు చదువుతున్నాం కదా, రోజుకి 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదువుతున్నాంగా, ఆ రకంగా సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి పూర్తి చేస్తున్నాంగా, మాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ అనుకుంటారు. వాస్తవానికి శిష్యులతో ఎవరున్నారు ఇప్పుడు? ఉన్నాడా ఆ ధోనిలో? మరి శ్రమ ఎందుకు వచ్చింది వాళ్ళకి కదా? గమనించండి, శ్రమలు రాక మానవు, కానీ వీటన్నిటికంటే దేవుడు గొప్పవాడు. వాటన్నిటినీ తీసేసి మనల్ని సంతోషంతో సమాధానంతో ఉంచగలిగిన శక్తిమంతుడు ఆయన. హల్లెలూయ. అందుకని ఎప్పుడైనా శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోకూడదు. ఇక్కడ శిష్యులు చూసినట్లయితే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయారు. ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకేం పట్టదా? నీకేమి చింతలేదా? గమనించండి, అంటే వీరికి దేవుడు ఉన్నాడంటే, దేవుడు ఉన్నాడన్న విశ్వాసం కంటే భయము, ఆందోళన ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఆయన అక్కడ ఉన్నాడు కదా, ఆయన ప్రతిదీ తన స్వాధీనంలో ఉంచుకుంటాడు కదా. ఆ నమ్మిక లేకుండా పోయింది వీళ్ళకి. గమనించండి. అందుకనే తోమా కూడా ఏమంటున్నాడు? నేను ఆయన చేతిలో ఆ గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ, ఆయన పక్కలో అయిన గాయాన్నిలో నా చేయి పెట్టి చూస్తే కానీ నమ్మను అంటున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అలా కాదయ్యా, అవిశ్వాసివి కాక విశ్వాసివిగా ఉండు అంటున్నాడు. హల్లెలూయ. ఆయన 3.5 సంవత్సరాలు దేవుని బోధలు విన్నాడు. ఈ శిష్యులు కూడా 3 సంవత్సరాల పాటు యేసయ్య బోధలు విన్నారు. వీళ్ళు కంగారు పడిపోతున్నారు. అక్కడ తోమా చూసినట్లయితే నమ్మను అంటున్నాడు. వాస్తవానికి మనం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని, వర్తమానాలు వింటూ ఉన్నాము, ఎంతకాలంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాము, కానీ ఇంకా మనలో అవిశ్వాసము ఉందంటే చాలా విచారకరమైన సంగతి. కొన్ని సందర్భాలలో మన అవిశ్వాసానికి కలిగిన కారణం ఏంటంటే అల్ప విశ్వాసం. గమనించండి, మత్తయి సువార్త 14వ అధ్యాయములో చూడగలిగితే అక్కడ పేతురు నీటి మీద నడిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. పేతురు గాలిని చూసి సందేహపడ్డాడు. వాస్తవానికి అయ్యా నాకు కూడా నడవాలని ఉందయ్యా కదా, అంటే నడవమన్నాడు యేసయ్య. నడుస్తానే ఉన్నాడు నేల మీద. కానీ నడుస్తూ ఉండేటప్పుడు అటు ఇటు చూశాడు, గాలి వైపు చూశాడు, లోకం వైపు చూశాడు. నన్ను చూస్తున్నారా లేదా మిగిలిన శిష్యులు? ఎందుకనంటే మిగిలిన శిష్యులందరికంటే, వాస్తవంగా యేసయ్య కంటే కూడా పేతురు వయసులో పెద్దవాడు. కాబట్టి ఆ వయసు రీత్యా కొన్ని ఉంటాయి కదా, ఏమంటాం వాటిని? చేదస్తం ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి చేదస్తంతో? అందరు నన్ను చూస్తున్నారా లేదా? నన్ను పేతురు అంటున్నారా, పేతురు గారు అంటున్నారా? ఇటువంటి చేదస్తాలు ఉంటాయి ఈ పేతురుకి. కానీ స్పీడే పేతురులో, దుడుకువాడే, అందులో సందేహం ఏం లేదు. కానీ ఇటువంటివి ఉంటాయి కదా. ఇప్పుడు అందరు నన్ను చూస్తున్నారా లేదా అని లోకం వైపు చూడటం మొదలుపెట్టాడు. నీటిలో మునిగిపోయేసరికి ఇప్పుడు కంగారు. గమనించండి, ఇంక భయపడటం ప్రారంభించాడు. అందుకనే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? గమనించండి, యేసయ్య గద్దించాడు అన్నమాట. ఏమని? అల్ప విశ్వాసి. బహుశా శిష్యుల్లో ఎక్కువ గద్దింపుకు లోనైంది పేతురే.
ఇక్కడ ఏమంటున్నాడు ఆయన పేతురుని? అల్ప విశ్వాసి అంటున్నాడు. మరొక సందర్భంలో సాతానా నా వెనక్కి పో అంటాడు. అంటే శిలువ శ్రమలకు అప్పగించబడుతూ ఉన్నప్పుడు కాస్త ఆటంకపరుస్తూ ఉంటాడు పేతురు. పేతురునప్పుడు యేసయ్య అన్న మాట ఏంటి? సాతానా నా వెనక్కి పో. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు శిష్యుల్లోనే అవిశ్వాసం వచ్చింది, శిష్యుల్లో కూడా దయ్యం దూరింది. ఇస్కరియోతు యోధాలో దూరిందా లేదా దయ్యం? దేనికోసం అప్పగించేశాడు? 30 వెండి నాణ్యాల కోసం అప్పగించేశాడు. పోనీ ఆ 30 వెండి నాణ్యాలతో ఏమైనా అపార్ట్మెంట్ కొనుక్కున్నాడా? లేదు కదా. అదేదో కొమ్మరోడు పొలం ఒకటి కొనుక్కున్నాడు, కానీ దానికి ఏమని పేరు పెట్టారు? ఆఖరికి రక్తపు పొలము, అకల్దమా అని పేరు పెట్టారు. పోనీ దాన్ని ఏమైనా ఉంచాడా? లేదు కదా. గమనించండి. పోనీ అతను ఏమైనా ఉన్నాడా? మనశ్శాంతి లేక ఉరి పెట్టుకొని చనిపోయాడు. గమనించండి. అంటే కొన్ని సందర్భాలలో వీరిలో కూడా అవిశ్వాసం, వీరిలో కూడా సందేహం ఆయనతో పాటే ఉంటున్నారు. అలాగే గమనించగలిగితే సహవాసంలో ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉన్నాం. మనలో కూడా కొన్ని సందర్భాల్లో అవిశ్వాసం, అపనమ్మిక. ప్రభువు మాకు చేయగలడా లేదా? వాస్తవానికి దేవుడు ఏ సమయానికి, ఏ మేరకు, ఎంత, ఏ పరిమాణంలో ఏది అవసరమో దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. అందులో ఏ అపనమ్మిక కూడా మనకు ఉండటానికి వీల్లేదు కదా. దేవుడు ఇస్తాడంతే, అవసరం ఇస్తాడంతే. అది ఈ మాటను గట్టిగా పట్టుకోవాలి, మీరు గట్టిగా నమ్మాలి. ఈలోపు మనం తొందరపడకూడదు. దేవుడు మనకి ఇస్తాడంటే ఇస్తాడు. ఎప్పుడు? మనకు అవసరం అయినప్పుడు. ఆయన ఐశ్వర్యంలో నుంచి మనకిస్తాడు. మన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు. అంతేగాని ఈలోపు మనం తొందరపడి రాత్రిపూట పంచే 2000కి 3000కి మనం కంగారు పడిపోకూడదు. వాటితో దేవుడు మన అవసరాలు తీర్చడు. అది అనుకుంటున్నారేమో, అవి దేనికైనా పనికి వస్తాయి. వద్దు వద్దు, మనస్సాక్షిని పాడు చేసుకోవద్దు కదా. వాళ్ళు ఇచ్చారు, మేము తీసుకున్నాం. వాళ్ళు ఇస్తారు, వద్దని చెప్పు ధైర్యంగా. వాటితోనే ఇది దేవుడే పంపించాడు, నాకు ఇప్పుడు అవసరం దేవుడే ఇచ్చాడు అనుకోగా. దేవుడు ఇవ్వలా, అది మాత్రం దేవుడు ఇవ్వలా కదా. ఎంపీకి ఎంత? 2000. మరి ఎమ్మెల్యేకి 1000. ఈ 3000 మాత్రం దేవుడు పంపించినవి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇక మిగతా ఎప్పుడైనా సరే మీకు అవసరమైనప్పుడు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు. అంతేగాని ఇదే అవకాశం మళ్ళీ 5 సంవత్సరాల వరకు రాదు అనుకోకండి. అందుకనే గమనించండి, ఇటువంటి మనస్సాక్షిని పాడు చేసుకునే పనులు చేయకూడదు. దేవుడు మనల్ని ఏ రీతిగానైనా పోషిస్తాడు కదా. ఏలియాని ఎలా పోషించాడు దేవుడు? అది మన దగ్గర ఉంటే లాక్కెళ్ళిపోద్ది కాకి కదా. స్పూన్ కూడా వదిలిపెట్టదు అది. మన దగ్గర చిన్న ఏం తినే ఉన్నా వదిలిపెట్టదు అది. మన చేతుల్లో నుంచి కూడా ఎత్తుకెళ్ళిపోద్ది కాకి. అలాంటి కాకి ఏం చేసింది? ఎక్కడ పోగేసుకుందో, ఎంత దూరం ప్రయాణం చేసిందో, ఎక్కడ తీసుకొచ్చిందో వేడి వేడి రొట్టెలు, మాంసం తీసుకెళ్ళి ఎవరికి పెట్టింది? ఏలియాకి ఇచ్చింది. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుని సమకూర్పు ఎలాగుంటుందో, దేవుడు పోషించే విధానం ఎలాగుంటుందో అర్థం చేసుకోండి. అందుకని మన అవసరతలను బట్టి మనం అడగవలసింది ఎవరినంటే దేవుణ్ణే, మనుషుల్ని కాదు. మన అవసరతలు దేవునికి తెలుసు. మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు గమనించండి. అందుకని ఎలాగడిగింది? లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఉన్న విధవరాలు, అన్యాయస్తుడని తెలుసు ఆ న్యాయాధిపతి, వెళ్ళి అడుగుతుందంట, న్యాయం తీర్చవా అని అడుగుతుంది. ఎలా వెళ్ళింది? మాటి మాటికి వెళ్ళి న్యాయం తీర్చవా, న్యాయం తీర్చవా, న్యాయం తీర్చవా అని అడుగుతానే ఉందంట. గమనించండి. ఆ రీతిగా అడిగితే అన్యాయస్తుడు న్యాయాధిపతి, అతనికి ఇష్టం లేదు, అయినా సరే ఆమె మాటి మాటికి అడిగిన విధానాన్ని బట్టి ఆమెకు న్యాయం తీర్చి పంపించేస్తాడంట. ఆ రీతిగా అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు తనకిష్టమైన ప్రజలు అనగా విశ్వాసులైన వారు ఎప్పుడైతే దివారాత్రులు ఆయన్ని మొరపెట్టుకుంటా ఉంటారో వారి అవసరతలు ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. అందుకని గమనించండి, మనకు కూడా ఎటువంటి సందేహం ఉండటానికి వీల్లేదు, అల్ప విశ్వాసం ఉండటానికి వీల్లేదు. ఇక్కడ పేతురులో ఏమొచ్చింది?
అల్ప విశ్వాసం వచ్చేసింది. కాసేపు అటు చూస్తున్నాడు, కాసేపు ఇటు చూస్తున్నాడు. గమనించండి. అందుకనే దేవుడు తలాంతులు ఇచ్చే కొద్దీ మనం మరుగై ఉండాలి, దేవుడు కనిపించాలి. అప్పుడే ఖచ్చితంగా దేవుడు మహిమపరచబడతాడు. మనం కనిపించామనుకోండి, అంటే ఇది ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మనం మరుగు చేసేస్తున్నాం. చేయటానికి వీల్లేదు. ఆయనకి చెందవలసిన ఘనత, ఆయనకి రావాల్సిన మహిమ ఆయనకి రావాల్సింది. అందుకనే గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే 31వ వచనంలో అంటున్నాడు, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, అపవాది మనకు ఇటువంటి అవిశ్వాసాన్ని కలిగిస్తాడు. శ్రమల వల్ల మనం అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అల్ప విశ్వాసం వలన అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని పౌలు భక్తుడు అంటాడు కొరింథీ సంఘంతో రాస్తూ మొదటి ఉత్తరంలో 16వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై యుండుడి, బలవంతులై యుండుడి. విశ్వాసంలో ఎలాగ ఉండాలంట? నిలకడగా ఉండాలి. హల్లెలూయా. నిలకడగా ఉండాలి. షడ్రక్, మేషాకు, అబేద్నెగోలు ఎటువంటి నిలకడ ఉంది వాళ్ళ విశ్వాసంలో? గమనించండి. అగ్నేమో 7 అంతలు పెంచేశారు. వీళ్ళేమంటున్నారు? మేము మాత్రం నువ్వు పెట్టించిన విగ్రహానికి మేము మొక్కం, మా దేవుడు మమ్ముల్ని రక్షించటానికి సమర్థుడు. ఇటువంటి పరిస్థితులు రేపు జూన్ 5వ తారీఖున నీకు నాకు ఎదురైతే ఏంటి మన సంగతి? ఏంటా బెదిరిస్తున్నావా? లేదు సార్, చెప్తున్నా వాస్తవాలు ఇవన్నీ. ఎదురైతే రేపు జూన్ 5వ తారీఖున తర్వాత ఏంటి పరిస్థితి? ఏం చేస్తావు కదా? వీళ్ళేమంటున్నారు? గమనించండి. మా దేవుడు మమ్ముల్ని రక్షించటానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం ఈ విగ్రహానికి మొక్కం. అబ్బా, ఏం విశ్వాసం ఇది? నిలకడైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. అల్ప విశ్వాసం కాదు ఇది, అవిశ్వాసం కాదు ఇది. మనమేమంటాం? దేవుడు మాకు ఇది చేస్తేనే మేము మందిరానికి వస్తాం కదా. ఏమంటారు దాన్ని? బ్లాక్ మెయిల్ అంటారు కదా. దేవుడు మాకు ఇది చేస్తేనే వస్తాం. దేవుడు మాకేం చేశాడు కదా. ఇప్పుడు వీళ్ళ మెడ మీద కత్తి ఉండింది, ప్రాణాలు పోతాయి కాసేపట్లో. పోయినా సరే దేవుడు మమ్మల్ని రక్షిస్తాడన్న విశ్వాసం ఉంది. రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం విగ్రహానికి మొక్కం. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం అండి అది. అందుకని స్థిరమైన విశ్వాసం, నిలకడైన విశ్వాసం. అందుకనే గమనించగలిగితే అల్ప విశ్వాసంతో శిష్యులు కూడా ఒకానొక సందర్భంలో అనుకున్నారు, యేసయ్యను చూసి వాళ్ళు అనుకున్నది ఏంటంటే భూతం అనుకున్నారు. ఎప్పుడు? ఈ పేతురుకి ముందు వచనాల్లో చూడగలిగితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో చూడగలిగితే, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. అందుకని అపవాది ఏమి కలిగిస్తాడు మనలో అని చెప్పాను? ఇటువంటి అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని, భయాన్ని, అపనమ్మికను, సందేహాన్ని కలిగిస్తాడు. అందుకని వాస్తవాలు కూడా మనకి ఎలాగుంటాయి? వాస్తవాలను నమ్మే పరిస్థితుల్లో మనం ఉండవు. కానీ అబోధ కల్పనలు ఉంటాయి చూడండి, ఊహాగానాలు ఉంటాయి చూడండి, కట్టు కథలు, పెట్ట కథలు ఉంటాయి చూడండి, అవి మాత్రం నిజాల్లాగానే కనిపిస్తూ ఉంటాయి మనుషులకి. అందుకని చూడగలిగితే వీళ్ళు ఏమనుకున్నారు? ఆయన చూసి, ఆయన జీవాధిపతి అయ్యా, ఆయన పునరుద్ధానుడయ్యా, ఆయన చూసి వీళ్ళేమనుకుంటున్నారు? వీళ్ళు భూతం, గమనించండి అని చెప్పి వీళ్ళు భయపడిపోయి కేకలు వేస్తూ ఉన్నారంట. అందుకని గమనించగలిగితే మనం కూడా స్థిరమైన విశ్వాసంతో ఉండాలి, అల్ప విశ్వాసంతో ఉండకూడదు. అందుకని తోమాతో దేవుడు చెప్పనే చెప్పాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివి అయి ఉండు. నీలో అవిశ్వాసం ఎక్కువ ఉంది. ఏమంటున్నాడు?
నేను అలాగా గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అంటున్నాడు. ఆ రీతిగా చూడగలిగితే చాలా సందర్భాలలో విశ్వాసం అనేది మనుషులకు కలగటం కాస్త కష్టతరమైన పరిస్థితి. అటువంటి సందర్భాలలో అద్భుతాలు జరిగితే తప్ప వాళ్ళు విశ్వాసాన్ని కనపరచలేరు, దేవుడి మీద నమ్మికను కలిగి ఉండలేరు. గమనించండి. అంటే దేవుడు మనకు ముందుగా వెళ్ళి ఒక అద్భుతాన్ని చెయ్యాలి. చేస్తే ప్రజల్లో ఏం కలుగుద్ది? ఆయన మీద విశ్వాసం కలుగుద్ది. హల్లెలూయా. గతంలో మీకు చెప్పే ఉంటాను, కుమ్మరకుంటలో పరిచర్య ప్రారంభించిన కొత్తలో, చాలా పరిచర్య ప్రారంభ దినాల్లో, మొట్టమొదటి రోజుల్లో 1-2 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. పాలు తాగట్లా, నీళ్లు తాగట్లా, ఏడుస్తూనే ఉన్నాడు. చిన్నపిల్లాడు, వాడికి ఒక 2 సంవత్సరాలు ఉంటాయేమో, ఇప్పుడంటే స్కూల్కి వెళ్తున్నాడులేండి. వాడు ఏడుస్తూ ఉంటే ఎందుకో వాళ్ళ అమ్మాయిని బయట సిమెంట్ రోడ్డు మీదకి తీసుకొచ్చింది, ఏడుపు ఆపుతాడేమోనని. ఆ సమయానికే మేము వెళ్తున్నాం. వాడికి ప్రార్థన చేసినప్పుడు వాడు ఏడుపు ఆపేశాడు. ఆ రీతిగా ఆ కుటుంబానికి ఒక విశ్వాసం కలిగింది దేవుడంటే. గమనించండి. అంతేగాని అలాంటి అన్యులు విశ్వాసంలోకి రావటానికి వాళ్ళకి ఆశ్చర్యకార్యాలు జరగాలి, వాళ్ళలో అద్భుతాలు జరగాలి. కానీ నువ్వు వేళ్ల తరబడి వెంబడిస్తున్నాగా నీకెందుకు అద్భుతం? అంటే నువ్వు ఇంకా తోమాలాగానే వేలు పెట్టి చూస్తున్నావా? నువ్వు కూడా అద్భుతాన్ని కోరుకుంటున్నావంటే వాళ్ళకి అవసరం. ఎందుకని? వాళ్ళకి తెలియదుగా దేవుడు అంటే, ఆయన శక్తి ఏంటో తెలియదు కదా, అందుకని వాళ్ళకు అవసరం. నీకు తెలుసుగా, నువ్వు రక్షించబడ్డావుగా, నీకెందుకు? అందుకనే గమనించండి, మనం ఎలాగ ఉండాలి? విశ్వాసంలో స్థిరమైన విశ్వాసంతో ఉండాలి. అంటే మనం కూడా ఇటువంటి ఏది గిద్యోను గనక కోరుకున్నాడు చూడండి, ఆ గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి, చుట్టుపక్కల ఉన్న భూమి తడవకూడదు. మళ్ళీ ఇంకోసారి ఏది ఒకసారి అడిగితే సరిపోదా దేవుడిని సూచన? అంటే ఒక రకంగా ఏంటంటే తాళం పడిందా లేదా అని 2 సార్లు చూస్తారంట. ఎంత గొల్లు వేయరాళ్ళు. తాళం మాత్రం తిప్పుతారు, తాళం చెవితో తాళం వేస్తారు, 2 సార్లు ఇలా ఊపుతారు, అంతా గట్టిగా గొల్లు వేయరు. అలాగే గిద్యోను రెండోసారి కూడా చూశాడు, ఏమని? చుట్టూరు తడవాలి, గొర్రె బొచ్చు మాత్రం తడవకూడదు. గమనించండి. గిద్యోను ఆ రోజున ఆ రీతిగా చేశాడంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకనంటే ఎప్పుడు పంట చేతికి రాబోతుందో మిద్యానీయులు వస్తున్నారు, పంట మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథంలో. వారికి అంటే ఇశ్రాయేలీలకి ప్రాణాధారమైన దేనిని కూడా మిద్యానీయులు బతకనేయట్లేదంట. ప్రాణాధారమైన పంట కానీ పశువులు కానీ దేన్ని కూడా వాళ్ళు బతకనివ్వట్ల, మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గిద్యోనికి కానీ ఇశ్రాయేలీలకు కానీ ఏమని అనిపించుండాలి? అసలు దేవుడు ఉన్నాడా అని అనిపించుండాలి. అనిపించిందేమో. అటువంటి నిరాశలో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలో అద్భుతం చేయటం అనేది సహజం. కానీ మనకన్నీ బాగానే ఉన్నాయిగా, ప్రస్తుతానికి కడుపు నిండిన పరిస్థితుల్లో ఉన్నాంగా, ఇంకా ఏంటి అద్భుతాలు? అంటే మన విశ్వాసానికి పరీక్ష, ఆయన సార్వభౌమాధికారానికి పరీక్ష ఇది. ఆలోచించండి. అందుకని మనలో అల్ప విశ్వాసం కాదు, కానీ మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు తెస్సలోనికైలకు రాసిన 2వ ఉత్తరంలో 3వ అధ్యాయము 2వ వచనంలో, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు అంటున్నాడు అక్కడ. ఆ పరిస్థితుల్లో విశ్వాసం లేదు వారికి. వారికి విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? ఒక అద్భుతం జరగాలి. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే అపవాది మనలో అవిశ్వాసాన్ని కలిగిస్తాడు. శ్రమలు మనల్ని అవిశ్వాసంలోనికి తీసుకెళ్ళిపోతాయి. అల్ప విశ్వాసం మనల్ని అవిశ్వాసంలోనికి తీసుకెళ్ళిపోతుంది. అదే రీతిగా కొన్ని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అవుతూ ఉంటాయి చూడండి. ఈ ఆలస్యం మనల్ని అవిశ్వాసంలోనికి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే గమనించగలిగితే ఆలస్యమైందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఇంకా మన ఫలాన్ని అధికం చేయబోతున్నాడు అని అర్థం. హోటల్కి వెళ్ళాం, మెనూ కార్డ్ మీద రాస్తాడు, ఆర్డర్ ఇవ్వటానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది అని రాస్తాడు.
20 నిమిషాలు దాటితే ఏం చేస్తాం? కొద్దిగా అసహనంగా ఉంటాం కదా! ఆ! అందుకనే హోటల్‌కి వెళ్ళేటప్పుడు అసహనంగా ఉండకండి. అన్ని పనులు మానుకొని వెళ్ళండి. పనికాహార పథకంలాగా అన్ని పనులు మానుకొని వెళ్ళండి. వాడు అరగంటకు వస్తాడు, 20 నిమిషాలకు వస్తాడు. ఒకవేళ లేట్ అయిందనుకోండి ఆర్డర్ ఏం చేస్తాడు? సార్ లేట్ అయింది ఏమనుకోకండి. ఇదిగోండి కాంప్లిమెంటరీ అని లాస్ట్‌లో ఒక కూల్ డ్రింక్ గాని, ఒక జ్యూస్ గాని, ఒక ఐస్ క్రీమ్ గాని, స్వీట్ గాని ఇస్తాడు. కానీ దానికి బిల్ ఎయడు. అంటే ఇప్పుడు ఆలస్యమైందని ఏమైంది? ఒక కాంప్లిమెంటరీ ఇచ్చాడు. దేవుడు గూడా మన ఫలాన్ని అధికం చేస్తాడు, అర్థం చేసుకోండి. ఆలస్యం అయిందంటే దేవుడు మన ఫలాన్ని అధికం చేస్తాడు. అంతేగాని ఈ ఆలస్యం కదా! ఇలాగా ఆలస్యం అయిందంటే దేవుడు నిరాకరించాడు అని అర్థం కాదు. అర్థమవుతుందా? దేవుడు నిరాకరించాడు అని కాదు. ఆయన మన ఫలాన్ని ఇంకా అధికం చేయబోతున్నాడు. అంటే మన ఊహకు అందని ఒక అద్భుతాన్ని దేవుడు మన జీవితాల్లో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా! అందుకని గమనించండి, ఒకానొక పరిస్థితుల్లో పేతురు భక్తుడు అంటాడు, మరి చూడగలిగితే రెండవ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్న మాట, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా! గమనించండి, ఆలస్యం అవుతుందంటే మన ఫలము ఏమవుతుంది? అధికమవుతుంది. రాకడ ఆలస్యం అవుతుంది అంటే ఏమవుతుంది? ఇంకా రక్షించబడేవారు ఇంకా ఎక్కువ అవుతున్నారు. పరలోక రాజ్యానికి చేరేవారు ఇంకా ఎక్కువ అవుతారు కదా! ఆ రీతిగా మనము ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. అందుకని ఎప్పుడైతే అవిశ్వాసంలో, అనుమానం, అపనమ్మకంలో ఉన్నామో మనలో ఉండాల్సింది ఏంటంటే స్థిరమైన విశ్వాసం ఉండాలి. గమనించండి, అదే ఎటువంటిది? విశ్వాసంలో నిలకడగా ఉండమని పౌలు భక్తుడు చెప్పిన రీతిగా మనలో విశ్వాసం ఎలాగ ఉండాలి? స్థిరంగా ఉండాలి. షడ్రక్, మేషాక్, అబేద్నెగోలు గనక ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఆ విగ్రహానికి మేము మొక్కము అన్నాడు. అందుకనే మనలో కూడా సందేహం రాకుండా స్థిరమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడగలిగితే, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పగా తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి, ఎటువంటి విశ్వాసం అది? సందేహింపని విశ్వాసం, ఎటువంటి అనుమానం లేని విశ్వాసం. ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడాలంటే పడుద్ది. ఎప్పుడు? మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు. అందుకనే గమనించండి, కొన్ని సందర్భాలలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానం చేసినప్పుడు కూడా మనలో అవిశ్వాసం పోతూ ఉంటుంది. అవిశ్వాసం పోయి స్థిరమైన విశ్వాసం వస్తూ ఉంటుంది. అందుకనే మన సందేహాలను తీర్చే మార్గం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేయటమే. అది. ఇకపోతే దేవుని మాటలను మనం ధ్యానం చేయకపోగా, దేవుని వాక్యాన్ని చదవకపోకుండా ఉండటం వలన కొన్నిసార్లు మనల్ని ఈ లోకం ఏం చేస్తుంది? ఇట్టే తప్పుదోవ పట్టించేస్తూ ఉంటుంది. ఇది అలా లేదు కదా, ఇది అలా ఉంది కదా అనే పాటికల్లా నీలో అవిశ్వాసపు మాత్రలు పడిపోతూ ఉంటాయి కదా. ఇంతకీ అక్కడ అలా ఉందో లేదో నీకు తెలుసా? తెలీదు, నువ్వు చదవలేదు కదా ఇప్పుడు. అది. అందుకనే చాలామంది విశ్వాసంలోంచి తొలగిపోవటానికి ఈ రోజున అపవాది ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో తప్పులు ఉన్నాయని, అక్కడ అలాగుంది, ఇక్కడ ఇలాగుందని విశ్వాసుల్ని విశ్వాసంలోంచి తప్పించటానికి అపవాది ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ మనం ఎప్పుడైతే దేవుని వాక్యంతో సహవాసంలో ఉంటామో, దేవుని వాక్యాన్ని నిరంతరం మనం ధ్యానిస్తూ ఉంటామో, చదువుతూ ఉంటామో, అనుసరిస్తూ ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా మన అవిశ్వాసం నుంచి మనము బయటపడతాం. గమనించండి, మన సందేహాలన్నీ తీర్చబడచ్చు. అందుకని 119వ కీర్తన 105వ చరణంలో రాయబడిన మాట మనందరికీ తెలుసు, నీ వాక్యము నా పాదములకు
దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. ఎటు నడుచుకోవాలి, ఎటు నడవకూడదు, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు, ఏది ప్రామాణికం? దేవుని వాక్యమే ప్రామాణికం. హల్లెలూయా. ఇదే మనకు దిక్సూచి, ఇదే మనకు మార్గదర్శకత్వం. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే దేవుని మాటలు మనలో అవిశ్వాసాన్ని తీసివేస్తాయి. అందుకని రోమా పత్రికలు అంటాడు పౌలు భక్తుడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. గమనించండి, ఏం కలుగుతుంది? వినటం వలన విశ్వాసము కలుగుతుంది. ఏం కలుగుతుంది? దేని వలన? ఎవరి మాటలు? దేవుని మాటలు. అందుకనే గమనించండి, దేవుడు సంఘ క్రమాన్ని ఒక 5గురికి అప్పచెప్పాడు. ఎవరికి? అపోస్తలులకి, ప్రవక్తలకు, సువార్తికులకు, కాపర్లకు, ఆఖరిగా ఉపదేశకులు లేదా బోధకులు కదా. అపోస్తలులు ఎవరు? వీరు పంపబడినవారు. ఎవరి చేత? దేవుని చేత పంపబడినవారు. రెండవది ఎవరు? ప్రవక్తలు. అర్థమవుతుందా? రెండవది ప్రవక్తలు. మూడవది సువార్తికులు. సువార్త చెప్పటమే వీళ్ళ పని, సంఘాలు కట్టడం వీళ్ళ పని కాదు. నాలుగవది కాపరులు. అంటే ఏంటి? గొర్రెలను కాయటం లేదా మేపటమే వీళ్ళ పని. ఎవరి పని వాళ్ళే చేయాలి. గమనించండి. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే, ఒక వ్యక్తి అన్ని పనులు చేయాలనుకోవటమే మన దౌర్భాగ్యం ఈ రోజున కదా. కృపావరాలు ఎన్ని? దేవుడు అన్నీ అందరికి ఇస్తాడా? ఎవడో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడంతే. అన్నీ ఇచ్చాడు అనుకోండి 9, దేవుడు ఏమవుతాడు? లూసిఫర్ అవుతాడు. అది పడద్రోయబడిన దేవదూత అవుతాడు. అందుకని అన్నీ అందరికి ఎవడు? దేవుడు. ఇప్పుడు నాలుగోది ఎవరు? కాపర్లు. ఐదోది ఎవరు? ఉపదేశకులు లేదా బోధకులు. గమనించండి, ఎప్పుడైనా చెవిలో దురద పుట్టిందా తేజ నీకు? పుట్టినప్పుడు ఈ 4 వేళ్ళల్లో ఏదైనా పెట్టగలవా? లేదుగా. ఏ వేలు వెళ్తుంది? చిటికిన వేలే వెళ్తుంది. ఎవరి ఇల్లు? ఉపదేశకులు లేదా బోధకులు. పెట్టుకొని ట్రై చేయండి, నేనేం చూడలే. అందుకని ఈ రోజున సెలబ్రిటీ ప్రీచర్స్కే లైమ్ లైట్ ఎక్కువ, వీళ్ళకే ఏమంటారు ఫాలోవర్స్ ఎక్కువ, వీళ్ళకే లైక్లు, వ్యూలు, షేర్లు ఎక్కువ వీళ్ళకి కదా. ఎందుకని? ఈ ఉపదేశము నీలో కార్యము జరిగిస్తుంది. అంటే ఏం చేస్తుంది? నీలో విశ్వాసము కలిగిస్తుంది. కాబట్టి వినటం వలన విశ్వాసం. ఎవరి మాటలో? దేవుని మాటలు. మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి, ఈ కాదు, ఆయన మాటలు. ఆయన మాటల వల్ల మనకేం కలుగుద్ది? ఇప్పుడు విశ్వాసం. అది అందుకనే అన్ని వేళ్ళు పట్టవు అక్కడ. విశ్వాసానికి అన్నీ సరిపోవు. ఏం కావాలి ఇప్పుడు? ఆయన మాటలు నువ్వు వినాలి. అందుకని ఏమంటున్నాడు? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. ఎవరి మాటలు? క్రీస్తుని గూర్చిన మాటలు. ఐథియోపియాకి చెందిన నపుంసకుడిని ఎదుర్కొని ఆ రథంలో కూర్చొని యెషయా గ్రంథపు చుట్టలోని 53వ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే అర్థం కాకపోతే దాన్ని వివరిస్తా. ఏమంటున్నాడు ఫిలిప్పు? యేసుక్రీస్తును గురించిన సువార్తను చెప్పాడు. అంతేగాని అయ్యా నేను నెక్స్ట్ పలానా ఊరు వెళ్తాను, నాకు ఇప్పటికే 3 ఆడపిల్లలు ఉన్నారు, ఈ ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఇవన్నీ చెప్పాడా? ఫినాన్స్ మినిస్టర్ కాబట్టి ఈ చెప్పలా. ఏం చెప్పాడు? యేసుక్రీస్తును గూర్చిన సువార్త అని చెప్పాడు. ఆ సువార్త ఆ నపుంసకుడిలో పనిచేసింది. ఇమీడియట్గా నపుంసకుడు ఏమన్నాడు? అదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వటానికి నీకేమైనా ఆటంకం ఉందా? లేదు, బాప్తిసం పొందాడు. హల్లెలూయా. గమనించండి. అందుకని వినుట, ఎవరి మాటలు వినాలి మనం? దేవుని మాటలు, క్రీస్తుని గూర్చిన మాట. అందుకని పేతురు భక్తుడు అంటాడు 2వ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి
మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని యుండుడి. గమనించండి, స్థిర మనస్సు విడిచిపోకుండా, స్థిరమైన విశ్వాసంలో నుంచి పడిపోకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. స్థిర విశ్వాసం ఎప్పుడు పోతుంది అంటే నీతి విరోధులు చేసే తప్పుడు బోధలు, వాక్యానికి వ్యతిరేకంగా చేయబడుతున్న బోధలు, వీటి కారణంగానే మనుషులు విశ్వాసంలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. అందుకని గమనించండి, యోహాను భక్తుడు అంటాడు 17వ అధ్యాయము 17వ వచనం యోహాను సువార్తలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటాడు. హల్లెలూయా. ఆయన వాక్యమే సత్యము. అందుకని ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వస్తామో, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తామో, వాక్యాన్ని మనం వింటామో, మన సందేహాలన్నీ పోయి, మన అపనమ్మిక, మన అల్ప విశ్వాసం, మన అవిశ్వాసం అంతా పోయి మనం విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవండి. జనాలకి మేము ఎన్నిసార్లు చదివామని చెప్పుకోవటానికి కాదు, మనలో ఎంత మార్పు వచ్చిందో దానికోసం చదవాలి మనం కదా. చదివే కొద్దీ మన అంతరంగం మార్చబడతా ఉంటాం, దానికోసం మనం చదవాలి. ఎందుకనంటే ముందు ఆ వాక్యము మనల్ని పవిత్రులుగా చేసిన తర్వాతే మనలో ఖచ్చితంగా ఆయన అద్భుతాలను మనకు చూపిస్తుంది. అందుకనే గమనించండి, అందుకని హృదయ శుద్ధి కలిగిన వారు ఎవరిని చూస్తారు? చాలా సింపుల్. ఆయన చూడాలంటే ఏం కావాలి? ఇప్పుడు అంత స్పష్టంగా రాయబడి ఉంది వాక్యంలో. కాబట్టి మందిరానికి ఎంత ఇస్తే దేవుడిని చూస్తాం, లేకపోతే ఫలానాది చేస్తే దేవుడిని చూస్తాం, కాదు. వాటిని ఎవరు చూడరు. అర్థమవుతుందా? అది సహోదర ప్రేమ మాత్రమే, దట్స్ ఆల్. అంతేగాని మనం చేసింది జనాలు చూడాలని కానీ కాదు కదా. అలా చేయాలనుకుంటే మందిరం అవ్వంగానే నువ్వు సొరంగం సెంటర్లోకి, చిట్టినగర్ సెంటర్లోకి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకని? అది అక్కడ పొట్లాలు పంచుకోవచ్చు కదా. అది కూడా ఎలాంటిదంటే అదుల్లాము గుహ లాంటిదంట. దావీదు అదుల్లాము గుహలో కొంతకాలం ఉన్నాడు కదా. అక్కడ ఎవరున్నారంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎవరు? అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, రోగాలు ఉన్నవాళ్ళు, కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. చిట్టినగర్ సొరంగం కూడా అంతే, అందరూ అక్కడే ఉంటారు. అక్కడికి వెళ్ళామనుకో, అది కూడా అదుల్లాము గుహ లాంటిది, అలా చేయొచ్చు నువ్వు. కానీ గమనించండి, దేవుడు చూసేది ఏంటి? మన హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. అందుకని చాలా సందర్భాల్లో దీన్ని విడిచిపెట్టేసి జనాలు చూడాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా. జనాలు కూడా వీటికే మార్కులు వేస్తారని మనం అనుకుంటాం. గమనించండి, అంటే మన సమర్పణ ఎందులో తెలియాలి? దేవుణ్ణి వెంబడించడంలో తెలియాలి. అంతేగా. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు నా క్రైస్తవ్యం దారి తప్పి వెళ్ళిపోగలిగిన కారణం ఏంటంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం. ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు? సరిగ్గా వింటలేదు వీళ్ళు, సరిగ్గా వింటల్లా. అందుకని చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఇంకొకటి ఏంటంటే గమనించండి, మన అవిశ్వాసం తొలగిపోవటానికి కారణం మన ప్రార్థన. గమనించండి, మన ప్రార్థన ఎలాగ ఉండాలి? మన ప్రార్థన యాకోబు భక్తుడు అంటున్నాడు 1వ అధ్యాయం 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అంటే మనం అడిగేటప్పుడు దేవుడు ఇది చేస్తాడా చేయడా అన్న సందేహం ఉండటానికి వీల్లేదు. గమనించగలిగితే 70 సంవత్సరాల చెర అనేది యూదులకి ముగించబడింది. సో వీళ్ళు ఈ బబులోను వారి ఆధీనంలో ఉన్నారు. కానీ 70 సంవత్సరాలు దాటిపోయింది. కానీ వాళ్ళకు ఒక అనుమానం కలిగింది, 70 సంవత్సరాలేగా దేవుడు అనుమతించింది, ఇంకా మనం ఇక్కడ ఉన్నామేంటి అని. దానియేలు ఆ సమయంలో 21 రోజులు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు అంటే 21 రోజులు చేసే వాళ్ళందరూ దానియేలు ప్రార్థన హెడ్డింగ్ పెట్టుకోవద్దు. దానియేలు చేసిన కారణం వేరు కదా. నువ్వు ఇల్లు కట్టడానికి, నీ పిల్ల పెళ్లి చేయడానికి నువ్వు 21 రోజులు ఉపవాసం ఉండి దాని హెడ్డింగ్ దానియేలు ప్రార్థన అని, బూడిద సంచి ఒకటి తెచ్చుకొని ప్రార్థనలో పెనుగులాటని ఇలాంటి హెడ్డింగ్లు పెడితే ఇవన్నీ ఎలా యూట్యూబ్లో చూడటానికి బాగుంటాయి. ఆయన చూడ్డ ఇవన్నీ మీకు తెలుసో లేదో, ఆయన అసలు పట్టించుకోడు ఇలాంటివన్నీ.
ఉమ్. వీటిని ఏమంటామంటే పబ్లిసిటీ స్టంట్లు అంటారనమాట. ఇప్పుడు దానియేలు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 21 రోజులు ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే దేవదూతను పంపి దానియేలు అనుమానాన్ని తీర్చేశాడు. దానియేలుకున్న అనుమానం ఏంటి? 70 సంవత్సరాలు దాటిపోతుంది, మేము ఇంకా బానిసత్వంలో ఉన్నామేంటి అని. 9వ అధ్యాయము 2వ వచనంలో గమనించండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అప్పుడేం చేశాడు దానియేలు? అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరముగా చేసుకొంటిని. హల్లెలూయా. గమనించండి, ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. దాన్ని బట్టే దేవుడు వారికి అద్భుతాలను చేశాడు. ఎందుకని ఎప్పుడైతే దేవుణ్ణి మనం మొరపెడతామో, ఆయనకు విజ్ఞాపన చేస్తామో, ఆయన్ని ప్రార్థిస్తామో, ఆయన మనం గ్రహించలేని సంగతులు, గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. అందుకనే ప్రార్థన ద్వారా మన అవిశ్వాసం తొలగిపోతుంది. వాక్య పఠనం ద్వారా మన అవిశ్వాసం తొలగిపోతుంది. గమనించండి. అంత మాత్రమే కాదు, చూడగలిగితే స్థిరమైన నమ్మకం మనలో కలగటానికి దేవుడు గొప్ప అవకాశాలు మనకు కలిగిస్తూ ఉంటాడు. కానీ మనం స్థిరంగా ఉండం. పేతురు కనుక అల్ప విశ్వాసంతో కాసేపు అటు కాసేపు ఇటు చూసినట్టు మనం చూస్తూ ఉంటాం. గమనించండి. అందుకని లోకాసు సువార్త 11వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, అటువలే మీరును అడగండి. ఎలా అడగాలంట? ఎలా అడగాలి? ఆ మునుపు వచనాల్లో చూడగలిగితే, ఒక ఇంటికి ఒక స్నేహితుడు వస్తాడు. దాన్ని బట్టి ఈ వ్యక్తి, ఆ ఇల్లు గల వ్యక్తి పక్కింటి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాగ మా ఫ్రెండ్ వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, నాకు కొద్దిగా రొట్టెలు కొద్దిగా ఏమైనా ఇస్తే అతనికి పెడతానంటే, ఇప్పుడు అన్నీ సర్దేశాము, రేపు తినటానికి ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేశాము, నువ్వు మాత్రం వెళ్ళిపో అని అంటాడు ఆయన. అండంట. మాటి మాటికి ఎలాగడుగుతున్నాడు? సిగ్గుమాలి అడగటం కారణంగానైనా సరే లేచి ఇస్తాడంట. గమనించండి. అంటే ఇప్పుడు దేవుడిని అడిగేటప్పుడు మనం ఎలా అడగాలి? ప్రార్థనలో మాటి మాటికి అడగాలి, సిగ్గుమాలి అడగాలి, సిగ్గు విడిచి అడగాలి. గమనించండి. అలా అడిగినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు కదా. అందుకనే చూడగలిగితే 9వ వచనంలో రాయబడి ఉంది కదా, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దొరుకును, తీయబడును. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? గమనించండి. ఎవరుగా భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు ఇవ్వనప్పుడే మరి పరమ తండ్రి మనకి ఏమడిగితే అవి ఖచ్చితంగా ఇస్తాడు. ఏమిస్తాడని రాయబడి ఉంది అక్కడ. ఏమిస్తాడని తర్వాత వచనాల్లో రాయబడి ఉంది. 11వ వచనం తర్వాత అది ఏమిస్తాడు ఆయన మనకి? గమనించండి. నిశ్చయముగా మనకు తన ఆత్మను ఇచ్చేవాడు. గమనించండి. అందుకని ఆయన అడిగి మనము పొందుకోవాలి. అదే రీతిగా చూడగలిగితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? మనం పొందుకొని ఉన్నాము అన్న విశ్వాసంతోనే మనము ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది కదా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. గమనించండి. ఆ రీతిగా ప్రార్థన ద్వారా, వాక్య పఠనం ద్వారా, వాక్య ధ్యానము ద్వారా మనము స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాం, అవిశ్వాసాన్ని తొలగించుకుంటాం. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే దేవుని మీద మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాం. ముఖ్యంగా దేవుని మీద మనం ఆధారపడాలి. నికోదేము కూడా ఒక సందేహం వచ్చింది యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఆ సందేహాన్ని బట్టి ఎవరిని వెళ్ళి అడిగాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. అది కూడా ఎవరు చూడని సమయంలో వచ్చి ఏమంటున్నాడు? తిరిగి జన్మించటానికి నేను ఏమీ చెయ్యాలి? అందుకే యేసయ్య చెప్పిన సమాధానం ఏంటి?
3వ అధ్యాయం మొదటి నుంచి యోహాను సువార్త. ఆ, ఆ. వచ్చి బోధకుడా ఎరుగుదుము, ఉమ్, ఏం చేయాలి? ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి. హల్లెలూయా. మారు మనస్సు అనుభవాన్ని వ్యక్తి కలిగి ఉండాలి. అప్పుడే దేవుణ్ణి చూడగలడు. అంత మాత్రమే కాదు, స్థిరమైన విశ్వాసంలో ఉండగలడు. ఈ విశ్వాసాన్ని బట్టే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు మన గురించి చింతపడుతున్నాడంట. మనమేమో మన గురించి మనం సానుభూతి పడతా ఉంటాం, జాలి పడతా ఉంటాం. నాకెందుకు ఇలా అయిపోయింది, అందరు బాగానే ఉన్నారు కదా. కానీ మన గురించి ఎవరు బాధపడుతున్నారంట? కాబట్టి మన బాధలన్నీ ఎవరికి ఇవ్వాలి? ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు, గమనించండి, ఆయన మీద వెయ్యాలి. కానీ మనం అలాగే ఉండట్లేదు. మన గురించి మనమే బాధపడిపోతా, మదన పడిపోతా ఉంటున్నాం. అందుకనే గమనించండి, మనం అలా చింతపడటం వల్ల మన ఎత్తున ఒక మూర పెంచుకోగలమా? అస్సలు. అందుకని మన చింతలన్నీ ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. అందుకని ఏమంటున్నాడు ఆయన? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఆయన ఏం కలుగజేస్తాడు? అప్పుడు మనకి విశ్రాంతి కలుగజేస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా మనము అవిశ్వాసంలో ఉండకుండా విశ్వాసంలో బలపడాలి. స్థిరమైన నిలకడైన విశ్వాసం మనకు ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఇది? ఎప్పుడైతే మనము ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతాము, వాక్య ధ్యానానికి ఎక్కువ సమయాన్ని ఇస్తాము, అప్పుడు ఖచ్చితంగా మన విశ్వాసము తొలగిపోయి మనం విశ్వాసంలోనికి వెళ్తాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. కారణాలు ఏమైనప్పటికీనైనా అవిశ్వాసాన్ని తొలగించి మాలో విశ్వాసాన్ని పెంపొందించండి. దానివల్ల మేము అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడటానికి కృపనివ్వండి, సహాయము చేయండి. కూడిన ప్రతి ఒక్కరిలో మీ మాటలు భద్రపరచండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచిన